అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్. మేము మీ లతా అండ్ అమ్ము. ఒక్కొక్క రోజు తెల్లవారుతో ఏం పులుసు చేసేది ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమి చేయాలని అనిపించదు. అవును, అలాంటి టైంలో మనకు హెల్ప్ చేసేదానికి ఉండేదే పప్పుల పొడి. మనకు సైడ్ డిష్ ఏం లేదంటే కూడా పర్వాలేదు, ఒక అప్పలము, ఒక ఆమ్లెట్, లేదంటే ఒక పచ్చడియో పెట్టుకొని కూడా తృప్తిగా తినొచ్చు మా అన్నంని. అలాంటి పప్పుల పొడి ఎట్లా చేసేదని చూస్తాం రండి. ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ని మీరు అప్పటికప్పుడే చూడొచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో అరకప్పు కొంచెం ఎక్కువగా అంటే 150 గ్రాములంతా కందిపప్పు వేసి వేయించుకుంటాం. లైట్ గా పప్పు వేగిన అరోమా వస్తుంది. ఈ ఎంత వేయించితే చాలు. ఈ స్టేజ్ లో పుట్నాలు 180 గ్రాములు అంటే 1/4 కప్పు అంత వేసి, తర్వాత ఎండుమిర్చి 30 దాన్ని వేసుకుంటాం. దాంట్లో 4 కాశ్మీరీ మిర్చి ఎత్తుకుంటాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేదంటే ఎండుమిర్చినే ఎత్తుకోండి. ఏమి ఇంత ఎండుమిర్చి అని అనుకోవద్దు. ఇంత పప్పుకు ఈ అంత మిర్చి ఉంటేనే అన్నంలో వేసి నెయ్యి వేసి తినేప్పుడు కారం సరిగ్గా ఉన్ను. ఇప్పుడు ఇది బాగా బ్రౌన్ కలర్ అయ్యింది. వేరే బౌల్కి మార్చి ఆరబెట్టుకుంటాం. తర్వాత అదే కడాయిలో 1/2 కప్పు తెల్ల నువ్వులు వేసి వేయించుకుంటాం. నువ్వులు చిట్లింది, దీన్ని ఆ పప్పులతో వేసి ఆరపెడతా. పప్పులు ఆరని ఆ లోపల ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె పోసి దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా డ్రై అయ్యేంతాక రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దంచిపెట్టిన 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా క్రిస్పీగా అయ్యేంతాక బ్రౌన్ కలర్ అయ్యేంతాక రోస్ట్ చేసుకుంటాం. వెల్లుల్లి బాగా బ్రౌన్గా రోస్ట్ అయ్యింది. దీన్ని ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటాం. ఇప్పుడు వేయించిన పదార్థాలని ఒక్కటిగా వేసి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. పప్పుల పొడి రెడీ అయ్యింది. దీన్ని 2 నెలల పాటు యూస్ చేయొచ్చు. ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెడితే ఏమీ అవ్వదు. అబ్రాడ్లో ఉండేవాళ్ళు, హాస్టల్లో ఉండే వాళ్ళకి బాగా యూస్ అవును. మీరు ఇదేలాగా చేసి చూసి ఎలా ఉందని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.